అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అదానీ లంచాల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. భారతదేశంతో పాటు అమెరికా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేరు అందులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించడానికి అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను సేకరించి ఇక్కడ ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాల్లో ముడుపులను చెల్లించడానికి అదానీ ఆ డబ్బులను ఉపయోగించారు అంటూ అమెరికా విచారణ సంస్థలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అంతేకాదు కోర్టులో అభియోగాలను కూడా నమోదు చేశాయి. అందులో ఇతర రాష్ట్రాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు అందులో వినిపిస్తోంది. ఇది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్న అంశం. దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమవుతోంది. దీనిపైన సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అదానీని అరెస్ట్ చేయాలి అంటూ ఇక్కడ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పేరును ఇందులో ప్రస్తావించడం ఎందుకంటే ఆ సమయంలో ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి పేరును కూడా ఇక్కడ నేరుగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ అంటూ ప్రస్తావించారు. 54వ పేరాలో ఇందులో ప్రధానంగా 12, 13వ పేజీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ప్రస్తావిస్తూ సీఎం, చీఫ్ మినిస్టర్, ముందు నుంచి చీఫ్ మినిస్టర్ అంటూ ప్రస్తావించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటూ 54వ పేరాలో కూడా ఇందులో ప్రస్తావించారు. ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ సుమారు $200 మిలియన్ బ్రైబ్స్ కోసం లంచాలు ఇవ్వడానికి ఉపయోగించారంట. అందులో 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు లంచాల రూపంలో సమర్పించారు అంటూ అమెరికాకు చెందిన ముఖ్యమైన విచారణ సంస్థలు ఇందులో పేర్కొనడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతోంది, ఏ స్థాయి వ్యక్తులు ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ గ్రాండ్ జ్యూరీ, FBI, అలాగే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కూడా, అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కూడా ఇందులో విచారణ జరుపుతుంది. సుమారు 2 సంవత్సరాల పాటు విచారణ జరిపి ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ఈ అభియోగ పత్రాన్ని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ అభియోగ పత్రంలో ఉన్న దానినే నేను మీకు చెబుతూ ఉన్నాను. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరీ ముఖ్యంగా 12, 13 పేజీల్లో ఏముంది? 12, 13 పేజీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఈ అదానీకి ఈ వ్యవహారంలో ఏ విధంగా లంచాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నారు అనే విషయం గురించి చాలా క్లియర్గా రాశారు. అందులో 51 పారాగ్రాఫ్ 51 దగ్గర నుంచి ఉంది. నేను ఒక్కొక్క లైన్ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఎందుకు అమెరికా ఇంతగా భయపడుతోంది? ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, లేకపోతే ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో ఇలా రాష్ట్రాల్లో జరిగిన అవినీతి గురించి అమెరికా ఎందుకు ఉలిక్కిపడుతోంది? అమెరికా కోర్టులో ఈ అభియోగ పత్రాలను ఎందుకు వేశారు, ప్రజెంట్ చేశారు? ఎందుకు అమెరికా దీనిపైన విచారణ జరుపుతోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరును, వ్యాపారవేత్త అదానీ పేరును ఎందుకు ఇందులో తీసుకొస్తుంది? వాళ్ళకి ఎందుకు వారెంట్లు జారీ చేస్తుంది అనే విషయంపై మీకు చాలా డౌట్లు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా ఈ విషయానికి సంబంధించి నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ అదానీ సంస్థ గ్రీన్ ఎనర్జీల్లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాలో ఉన్న ఆయా కంపెనీల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంది. అక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ద్వారా అక్కడ కంపెనీల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని భారతదేశంలో గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెడతాము, తద్వారా మీకు బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని అక్కడ ఆయా సంస్థలతో పేర్కొంది. తదనుగుణంగానే పెద్ద ఎత్తున నిధులను సమీకరించింది. ఆ నిధులను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టడానికి బదులు ఆ అమెరికాలో ఉన్న కంపెనీల దగ్గర నుంచి, అంటే అక్కడ వాళ్ళ పౌరుల, వాళ్ళ కంపెనీల డబ్బులు, అవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఏదైనా లంచాల రూపంలో ఇస్తే నష్టాల పాలైతే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఉన్న కంపెనీలు దివాలా తీస్తే అమెరికాలో ఉన్న
పౌరులు నష్టాల పాలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన, అమెరికా పౌరుల ఆర్థిక పరిస్థితులపైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. అమెరికాలో ఉన్న ప్రధాన విచారణ సంస్థలు దీనిపైన దృష్టి సారించి చాలా లోతైన పరిశోధన చేశాయి. అసలు ఎవరెవరు ఎలా మాట్లాడుకున్నారు, సాక్ష్యాలు ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. సో దీనికి డార్క్ వెబ్ను ఉపయోగించారు, కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించారు, అదానికి ఒక కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించారు, అదాని పేరును ఒక కోడ్ లాంగ్వేజ్ రూపంలో ఉపయోగించి వాళ్ళు మాట్లాడుకున్నారు. సో దీనంతా ఎన్క్రిప్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు సమాచారాన్ని తీసుకొని ఆ సమాచారాన్ని అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది కూడా అమెరికా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ అభియోగ పత్రంలో ఏముంది అనే వివరాలను నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చీఫ్ మినిస్టర్ ఒకసారి చూడండి. చీఫ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఈ అభియోగ పత్రంలో చీఫ్ మినిస్టర్ అనే పేరు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అదానీ అంటే సబ్సీక్వెంట్ మీటింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ 12, 2021. ఒకసారి చూడండి. ఇది 12వ పేజీలో 51వ పారాగ్రాఫ్లో ఉంది. ఇన్ ఆగస్ట్ 2021 Gautam Adani met with the chief minister of a second Indian state, Andhra Pradesh. In August 2021, Gautam Adani met with the chief minister of a second Indian state, Andhra Pradesh, about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI, Solar Energy Corporation of India, SECI, and the incentives needed to cause Andhra Pradesh to do so. Sagar Adani had a subsequent meeting with the chief minister on September 12, 2021. 2021లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో మరోసారి సాగర్ అదానీ కూడా సమావేశమయ్యారు. ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు 2021 ఆగస్టులో. ఆ తర్వాత మళ్ళీ ఇదే అంశాన్ని పారాగ్రాఫ్ 52లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దీస్ మీటింగ్స్ ద అదానీ, గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant next paragraph లో ఉంది, మీకు చదివి వినిపిస్తాను. At or in connection with these meetings, the Adanis, Gautam Adani and Sagar Adani paid or promised a bribe to Andhra Pradesh government officials. So వాళ్ళు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాప్ లీడర్స్తో, అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే మనకి ఇక్కడ కూడా మనం చూసాం. చీఫ్ మినిస్టర్ గౌతమ్ అదానీ మెట్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సెకండ్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మీటింగ్స్ మాట్లాడారు, బ్రైబ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా దీంతో సంబంధం ఉంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి నేను మీకు వివరించబోతున్నాను, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఎక్కువగా ఇది చూస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఒకవేళ ఈ అగ్రిమెంట్ నిజమో కాదో నాకు తెలీదు, కానీ ఏదైతే అమెరికా కోర్టులో ప్రొడ్యూస్ చేశారో దాని గురించి మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇది నిజమే అయితే, లంచాలు ఇచ్చిన మాట నిజమే అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు విపరీతంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అదానీతో అగ్రిమెంట్ చేసుకోవటానికి, గ్రీన్ ఎనర్జీని పర్చేస్ అగ్రిమెంట్లో ఎక్కువ ధరకి గ్రీన్ ఎనర్జీని కొనటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకుంది అని. అంటే ఎక్కువ ధరకి కొనటానికి అదానీతో అగ్రిమెంట్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మీ పాకెట్లోంచి, మన పాకెట్లోంచే తీసుకోవాలి. మనమే మన పాకెట్లోంచి మన కష్టార్జితాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో ప్రజల సొమ్మే అక్కడ అదానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా అమెరికాలో కంపెనీలకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కంపెనీలు ఫెయిల్ అయ్యాయి అనుకుందాం, అమెరికాలో ఉన్న కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టిన అమెరికా పౌరులు నష్టాల పాలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ ధరకు ఆ గ్రీన్ ఎనర్జీని కొనటానికి ఫేక్ అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే, తప్పుడు దారిలో అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే. దీనికి ఇంకా ఎటువంటి సాక్ష్యాలను చూపిస్తారో కూడా మనం చూడాలి. ఎస్, మనం 12వ పేజ్లో చూసాం ఇంతకుముందు.
government entities to enter into PSAs with SECI for the purchase of 7,000 megawatt of power capacity. Adani Green records and later statements by Adani Green executives to the Azure chairman indicated that the Andhra Pradesh bribe payment was approximately $200 million. Shortly after these meetings, Andhra Pradesh agreed in principle to execute a PSA with SECI, Solar Exchange Corporation of India, that would directly benefit Adani Green and Azure. ఈ రెండు కంపెనీలకు అదానీ గ్రీన్ ఎనర్జీకి అజూర్ కంపెనీకి వీళ్ళకి డైరెక్ట్గా లాభాన్ని చేకూర్చడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని విలువ $200 million, $200 million, $200 million బ్రైబ్ ఇవ్వటానికి, లంచాలు ఇవ్వటానికి అంగీకరించారని. దాని డైరెక్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు? 1750 కోట్ల రూపాయలు. Within weeks, the Andhra Pradesh government was quoted as saying, in the cabinet meeting held last month, it was decided to accept SECI's offer. After deliberation, the state decided to tap 7,000 megawatts in first phase. In other words, the incentives worked. So Adani company $200 million బ్రైబ్స్ రూపంలో, లంచాల రూపంలో ఇవ్వడానికి అంగీకరించారు అని. సో ఇక్కడ ఒడిశా పేరును ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్. సో ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా సంబంధం ఉంది అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ పేరుని, ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ నెగోషియేటెడ్ టు పర్చేస్ 7,000 megawatts of power from SECI under PSA. As part of that agreement and consistent with what was communicated to Azure executives during in-person meetings in Ahmedabad, the rate of 25 lakh or 25 lakh with 1 lakh equal to 1 lakh rupees per megawatt. సో ఇక్కడ మనం చూడొచ్చు మెగావాట్ని ఎంతకు కొనుగోలు చేయాలి అనే విషయం పైన. సో ఒక్కొక్క మెగావాట్ను, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఆయా రాష్ట్రాలు అంగీకరించాయి. దీని ద్వారా అదానీ కంపెనీకి విపరీతమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. అజూర్ కంపెనీ కూడా విపరీతమైన లాభాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఎవరైతే అదానీ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారో SECI ద్వారా, ఆయా రాష్ట్రాల ప్రజలపైన విపరీతమైనటువంటి భారం పడే అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి $200 million లంచాలు ఇవ్వటానికి మోర్ దెన్ 200 million. As the record indicates, these Andhra Pradesh officials included Chief Minister or CM. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను దాన్ని అండర్లైన్ చేసి మరి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూడొచ్చు. As the record indicates, these Andhra Pradesh officials included the Chief Minister. మనకి 54వ పేరాలో మొత్తం ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు, రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో 4 సార్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనే విషయాన్ని ప్రస్తావించారు. సో 55వ పేజీలో కూడా మిగిలిన ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీటిని, ఈ రాష్ట్రాల పేర్లన్నిటిని కూడా ప్రస్తావించారు. సో ఇక్కడ మీరు ఈ వార్త విన్న తర్వాత అమెరికా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ అభియోగ పత్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు వింటున్న తర్వాత మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రస్తుతానికి అదానీలకైతే వారెంట్ని ఇష్యూ చేశారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతోంది. గతంలో హిండెన్బర్గ్ ఒక నివేదికనిచ్చినప్పుడు షేర్ వాల్యూ ఏ విధంగా అయితే పడిపోయిందో అదానీ షేర్ వాల్యూ, దానికి మించి ఇప్పుడు అదానీ కంపెనీ షేర్లన్నీ కూడా నేలను చూస్తున్నాయి, కింది చూపులు చూస్తున్నాయి. షేర్ మార్కెట్పై ఈ ప్రభావం విపరీతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయాలి అంటూ ఇప్పటికే పార్టీలన్నీ కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయాలి అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. అదానీలను అరెస్ట్ చేయాలి అంటూ
పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇదంతా నేను చెబుతున్నది కాదు. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ గ్రాండ్ జ్యూరీ, అలాగే అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్, FBI ఈ మూడు కూడా విచారణ జరిపిన తర్వాత అక్కడ ప్రొడ్యూస్ చేసిన అభియోగ పత్రం ఇదే. ఇప్పుడు నా చేతిలో మీకు కనిపిస్తున్న ఇదే. ఈ అభియోగ పత్రంలోనే 12-13 పేజీల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డార్క్ వెబ్లో మాట్లాడుకున్నారు వీళ్ళంతా, కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మాట్లాడుకున్నారు. లంచాల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉండటానికి, సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండటానికి వీళ్ళంతా డార్క్ వెబ్ను ఉపయోగించారు, డీప్ వెబ్ను ఉపయోగించారు, దాంతో మాట్లాడుకున్నారు అని. అయితే అమెరికా విచారణ సంస్థలు చాలా లోతుగా పరిశోధన చేస్తాయి. కలుగులో దాక్కున్న ఎలుకను కూడా ప్రాణాలతో బయటికి తీసుకుని వచ్చి పరిశోధన చేస్తుంటాయి. సో అంత పాయింట్ టు పాయింట్ పరిశోధన చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను పూసగుచ్చినట్టుగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ మీట్ అయ్యారు, ఎవరెవరు మీట్ అయ్యారు, ఏ రాష్ట్రానికి ఎంతెంత లంచాన్ని ఇవ్వాలి అనుకున్నారు, ఈ విషయాన్నింటిలో కూడా ఈ అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు. అందుకే అదానీలకు వాళ్ళు వారెంట్ని జారీ చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి పేరు జగన్, మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఈ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా 2021లో ఆగస్టు 2021 నుంచి ఏ విధంగా మీటింగ్స్ జరిగాయి, $200 మిలియన్ లంచాలు ఇవ్వడానికి, 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా లంచాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాన్ని చూపిస్తుంది. సో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్ళన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఎటువంటి విచారణ జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైనా విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుందా అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంటుందని. సో ఇందులో ఎక్కడ నేరుగా జగన్ అనే పేరు లేదు, ఆంధ్రప్రదేశ్ పేరుంది, సీఎం. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ సీఎం. సో ఎవరు మరి ఈ అఫీషియల్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఇంకా రావాల్సి ఉంది. సో సీఎం, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో 2024 మే వరకు జగన్మోహన్ రెడ్డే కాబట్టి అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వరకు ఏ విధంగా వస్తుంది, ఇందులో జగన్మోహన్ రెడ్డిని ఏదైనా ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది, అప్పుడు ముఖ్యమంత్రిని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం మాత్రం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.